మాది జైరాబాద్ నియోజకవర్గం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఏదైతే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా పడడం చాలా సంతోషకరం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి మాట ఇచ్చిన మాట ప్రకారం మొన్న సన్న బియ్యం కావచ్చు, నిన్న బడి పిల్లలకు పుస్తకాలు కావచ్చు, నేడు రైతు భరోసా కావచ్చు, అందరికీ సమానంగా నేడు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ప్రతి రైతు అకౌంట్లో రైతు భరోసా పడడం జరిగింది. మా అకౌంట్లలో కూడా డబ్బులు పడడం జరిగింది. కాబట్టి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎక్కడ పోయింది రైతు భరోసా అని అంటున్నారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతు కళ్ళల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నది. ఈరోజు రైతు భరోసా కూడా ప్రతి రైతు అకౌంట్లో కూడా వేయడం జరిగింది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉన్నాము. ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాం. నా పేరు బసవరాజస్వామి, నాది మోడంపల్లి. 1 ఎకర్ 10 గుంటలు భూమి ఉంది. 7,500 వచ్చినాయి రైతు బంధు. నాకు సంతోషంగా ఉంది. ఇదో మెసేజ్. నా పేరు ప్రభు, మా ఊరు గుడిపల్లి, మోడంపల్లి మండలం. నాకు రాత్రి రైతు భరోసా వచ్చింది. 1 ఎకర్ భూమి నుండి 7,000 వచ్చినాయి. నాకు చాలా సంతోషంగా ఉంది.